నమస్తే అండి, నేను సునీతను. ఈ రోజున కోవా కజ్జికాయలు చేసి చూపిస్తాను. దానికి కావాల్సింది కొబ్బరి అండి. నేను మిక్సీ పట్టేసాను. 5 చిప్పలు తీసుకున్నాను. అరకిలో బెల్లం తీసుకున్నాను. దీంట్లో యాలకులు, ఇలాచీ పొడి ఇవి చేయాలి. కోవా కోసం ఒక బౌలు మిల్క్ పౌడర్ తీసుకున్నానండి. 1/2 కప్ ఏమో షుగరు, పాలు. ప్రాసెస్ చేసి చూపిస్తాను. ముందు కొబ్బరితో చేద్దాం, ఈ తర్వాత చేసుకోవాలి. ముందు కొబ్బరితో చేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టానండి. మందపాటి గిన్నె పెట్టుకున్నాను నేను. ఈ మిక్సీ పట్టిన ఈ కొబ్బరి ఇదంతా వేసేస్తున్నాను. సుమారు 5 చిప్పలు తీసుకున్నాను. అరకిలో బెల్లం అండి, ఇలా పొడి చేసి పెట్టాను. మొత్తం వేసేస్తున్నాను. కొంచెం ఊరిని వాటర్ చిలకరిస్తున్నానండి. చాలు. దీన్ని ఇలా అంతా కలుపుకోవాలండి. అడుగంటకుండా చూసుకోవాలి. దీనికి ఎక్కువ నీళ్ళు పోయక్కర్లేదు. బెల్లంలోంచి పాకం తడిదనం వచ్చి పాకం వచ్చేస్తుంది. మధ్య మధ్యలో ఇలా కలిగి తిప్పుకుంటానే ఉండాలండి, పాకం కరిగే వరకు, బెల్లం కరిగే వరకు. నేను మూత పెట్టేస్తున్నాను. సిమ్లో పెట్టానండి. బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయింది. ఇంకా తిప్పుకుంటానే ఉండాలి. ఇదంతా కలిగి తిప్పుకుంటానే ఉండాలి. ముండ వచ్చే వరకు తిప్పాలండి. ఇలా ఫైనల్లోకి వచ్చేసింది ఇది. స్టవ్ పెట్టేశాను కదండి. ఇప్పుడు ఇదంతా ఈ తయారైన కొబ్బరి లౌజులంతా మనం దీంట్లో పెట్టుకుని ఉండలు చేసుకోవాలి. చల్లారకుండానే ఇలా లడ్డూల కింద చుట్టుకోవాలండి. మనకి ఇష్టం వచ్చిన సైజులో చుట్టుకోవచ్చు. అన్నీ ఇదే మాదిరిగా చుట్టుకున్నానండి. కొబ్బరి లడ్డూలు చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. కోవా రెడీ చేసుకుందాం. ఇప్పుడు మందపాటి కళాయి పెట్టుకున్నానండి నేను. దాంట్లో 1/2 కప్పు, ఫుల్ కప్ ఏమో 1/4 కిలో పాల పొడి తీసుకున్నాను కాబట్టి దాంట్లో సగం ఏమో షుగర్ తీసుకున్నాను. పోసేస్తున్నాను. కొంచెం వాటర్ పోద్దాం పాకం వచ్చేదాకా. పాకానికి వాటర్ పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది కరిగే లోపల నేను పాల పిండిని కలిపి చూపిస్తానండి. ఇది పాకం వచ్చే లోపల. ఈ పాల పొడి వేసేస్తున్నాను. గిన్నెలో తీసుకుని గిన్నెలో పాల పొడి వేసేసాను. ఇప్పుడు దీన్ని పాలతో కలుపుకున్నామండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. కాసుకున్న పాలండి, అది కాచిన పాలు. అంతా ఇదే మాదిరి కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. పాలు పోసుకొని పెట్టుకున్నాం కదా. ఇలా కలుపుకోవాలి. పంచదార కరిగిపోయిందండి. కొంచెం రావాలి. తీగబాటం రాగానే ఆ కలుపుకున్న పాలు నేను పోసేయాలి. వచ్చేసిందండి. ఇప్పుడు ఇది డైల్యూట్ చేసాం కదా పాలపిండిని, దాన్ని వేసేద్దాం. వేస్తా కలపాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. ఇది ఇలా ఆపకుండా కలుపుకుంటానే ఉండాలండి, అది అడుగంటుతుంది.
ఇది ఇలా కలిగి తిప్పుతానే ఉండాలండి, ఆపకుండా. దగ్గరికి వచ్చేస్తుంది. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఏమో. ఇదండి ఇలా వచ్చేసింది. ఇంకొంచెం చిక్కబడిపోతే సరిపోతుంది, కోవా అయిపోతుంది. ఈ మాదిరిగా దగ్గరికి వచ్చేయాలండి. మొత్తం దగ్గరికి వచ్చేసింది కదా, ఇంకా గట్టిపడిపోతుంది. కట్టేద్దాం స్టవ్. 2 స్పూన్లు నెయ్యి వేసేసి స్టవ్ కట్టేస్తాను. ఈ చల్లారి పెట్టేసుకుని ఉండలు చుట్టుకోవటమేనండి. కోవా అంతా ఇలా చల్లారిపోయిన చపాతీ ముద్దలాగా చేసుకున్నాను. చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. దీంతో ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. చేతికి నెయ్యి రాసుకున్నానండి నేను పూర్తిగా. ఇలా ఎన్ని ఉండలు వస్తే అన్ని ఉండలు చేసుకోవచ్చు. కొబ్బరి ఉండలకి సరిపోకపోయినా కొబ్బరి ఉండలు తినొచ్చు కదండి మనం ఇంట్లో. ఇలా ఉండలు చేస్తాను అన్ని. కోవాని ఈ విధంగా ఉండలు చేశానండి, చల్లారి పెట్టుకున్న కోవాని ఇలా ఉండలుగా చేసి పెట్టుకున్నాను. కోవాని చిన్న ఉండలుగా చేసుకున్నాం కదండి, దాన్ని ఇలా పూరీలాగా ప్రెస్ చేసుకోవాలి. మనకి ఎంత వెడల్పు వస్తే అంత చేసుకోవాలి. అంత ఒకే లెవెల్లో చేసుకోవాలండి దీన్ని. దీంట్లో కొబ్బరి ఉండబెట్టి అన్ని వైపులా ఇలా సమానంగా వత్తాలి. ఇలా చేసుకోవాలండి. అంతేనండి. ఎంత టేస్టీగా ఉండే కోవా కజ్జికాయలు రెడీ అయిందండి. ఇదిగోండి.